నమస్తే. ఈరోజు మనము పేపర్లలో న్యూస్ చూస్తూ ఉన్నాము. స్కూల్ సైన్స్లో బుక్కులు కొనమన్నా, బట్టలు కొనమన్నా, షూస్ కొనమన్నా, ఏది కొనమన్నా కంప్లైంట్ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేస్తుందని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా మనం చూడడం జరుగుతూ ఉన్నది. మనం ఏమడుతున్నామంటే అసలు ఎంఈఓలు ఏం చేస్తున్నారు, ఈ డిఈఓలు ఏం చేస్తున్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ట్రాఫిక్ పోలీసులు ఎక్కడనో చెట్టు సాటుకో పిల్లర్ సాటుకో ఉండి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆర్టీఓలు బహిరంగంగా కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఆపి ఫైన్ వేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ఎక్కడ కూడా ఒక్క స్కూల్ కూడా బేకార్ మెయింటెనెన్స్ స్కూల్ ఏది లేదా? 100కి 100% అన్ని మెయింటెనెన్స్ స్కూల్సే ఉన్నాయి, మంచి మెయింటెనెన్స్ స్కూల్. అంటే స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అంటే అన్ని స్కూల్కి గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? ఓ ప్లే గ్రౌండ్ లేకున్నా పర్మిషన్ ఇస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ అయితే ఘోరంగా ఉన్నది. ఏ బిల్డింగ్లో పడితే ఆ బిల్డింగ్లో, కమర్షియల్ బిల్డింగ్లో కూడా ఇలా కాలేజీలు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అడ్డగోలుగా ఈరోజు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పిల్లలు ఎదిగే పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు, రేపు దేశానికి ఆదర్శం. అలాంటి యువకులని మనము ఫిట్నెస్ లేకుండా చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎలాంటి స్పోర్ట్స్ లేదు, ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేకుండా కేవలం చదువు అని చెప్పేసి చదువు పైన ధ్యాస పెట్టించేసి రిజల్ట్స్ రాగానే 100కు 50 ర్యాంకులు మాయే, 100కు 80 ర్యాంకులు మాయ అని చెప్పేసి యాడ్ వేసుకోవడం తప్పితే ఈ విద్యా సంస్థలు మరి పిల్లలు ఒక్కడన్నా మరి కబడ్డీ ప్లేయర్ అయ్యిండా, ఈ స్కూళ్ళలో చదువుకున్నాడు, ఒక్కడైనా మరి క్రికెట్ ప్లేయర్ అయ్యిండా, మరి ఏమైనా అయ్యిరా? వాళ్ళు స్వయంగా బయటికి పోయి వాళ్ళు సొంతంగా నేర్చుకొని వాళ్ళు సొంతంగా బాక్సర్ కావచ్చు, ఇంకా రకరకాల స్పోర్ట్స్లో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు తప్పితే కానీ మరి 100లో 50 ర్యాంకులు మాయే, 70 ర్యాంకులు మాయే, 100 ర్యాంకులకు మన 90 ర్యాంకులు మాయ అని చెప్పుకునే ఈ విద్యా వ్యవస్థలు అన్నీ కూడా ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ కాలేజీలు స్థాపించి దాదాపు 20-30 ఏళ్ళు అవుతుంది. ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ అన్న మీ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడా? 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, మరి మీ విద్యా సంస్థలకి వెళ్ళి ఎందుకు స్పోర్ట్స్ మ్యాన్లు తయారు కాలేకపోతూ ఉన్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. చివరిగా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈ మొట్టమొదటి అడుగని అనుకోవచ్చు. ఎందుకంటే విద్యా సంస్థలో బుక్కులు కొనాలనే రూల్ ఏమీ లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియడం అనేది కూడా ఒక గొప్ప విషయం. సరే, అదేవిధంగా 20,000 రూపాయలు ఫీజు తీసుకోవాలని చెప్పేసి చట్టం తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారిని చాలామంది హర్షిస్తారు, చాలామంది ఒక గొప్ప సీఎంగా భావిస్తారు. ఎందుకంటే 2 పిల్లలున్న ఇంట్లో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. మీరు సీలింగ్ 20,000 రూపాయల ఫీజుల్ని బుక్కులు బట్టలు అన్నీ ఇచ్చే విధంగా చర్య తీసుకుంటే ఆ యొక్క తల్లిదండ్రులకు నిజంగా చెప్పాలంటే 1,50,000 మిగులుతుంది. మీరు ఏదైతే రైతు బంధు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తున్నారో అది కేవలం ఒక్కసారి మాత్రమే మీరు చేయగలుగుతారు చేస్తగిన. కానీ ప్రతి సంవత్సరము ఒక తల్లిదండ్రులకి 1,50,000 మిగులుతున్నాయంటే మీ 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కొక్క ఫ్యామిలీకి చదువుకునే విద్యార్థినులకు వాళ్ళ తల్లిదండ్రులకు 7 లక్షల నుంచి 7,50,000 రూపాయలు మిగిలే వెసులుబాటు ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాను. దయచేసి ఈ ఫీజు చట్టాన్ని రేపు జూన్ 12వ తారీఖు ముందే తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఈ దేశంలో రైతులు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటారు, కానీ రైతుల కన్నా పిల్లలున్న తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఓటు బ్యాంక్ చూసుకున్నా ఏది చూసుకున్నా మీరు ప్రజల గుండెలలో నిలిచిపోతారు. ఏ విధంగా అంటే మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మనకు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగినది, 108 అంబులెన్స్ తీసుకురావడం జరిగినది. అదేవిధంగా మీరు మీ ప్రభుత్వ పెద్దలందరూ కూర్చొని ఒకసారి చర్చించి మరియు ఈ విద్యా వ్యవస్థని 1వ తరగతికి వెళ్ళి 10వ తరగతి వరకు ఏ స్కూల్ అయినా కావచ్చు, ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అయినా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, స్టేట్ సిలబస్ చెప్పే స్కూల్స్ ఏవైనా సరే 20,000 రూపాయలు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే ప్రతి ఇంట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పేసి నేను భావించి వీడియో చేయడం జరిగినది. దయచేసి ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరని చెప్పేసి కోరుతూ మీ కొత్త అశోక్ గౌడ్.